అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సూర్య, నిన్నొకటి అడగనా? అసలు నువ్వు ఆ పిల్ల విషయంలో ఎందుకిలా భావోద్వేగానికి లోనవుతున్నావు? తను మా అమ్మలా అనిపించింది బామ్మ. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే 10 కాలాలు నువ్వు. సూర్య ఆగు నానా, పడిపోతావురా. సూర్య దెబ్బలు తగులుతాయని చెప్పానా? ఆగరా సూర్య. సూర్య నెమ్మదిగరా. సూర్య ఆగు. ఆకలితో నువ్వు పస్తుంటే ఈ బ్రెడ్ తిను. ఎండిపోయేరా. చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇది నా బతికే నేర్చుకొని. బాబు, ఈ బ్రెడ్ తీసుకో. అమ్మా, అది నువ్వు తినొచ్చు కదా. మనమేమన్నా గొప్పవాళ్ళమా అందరికీ పంచడానికి? మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు బాగా చూడాలంటే మనం డబ్బున్న వాళ్ళం అక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో ఇస్తే చాలు, మనం గొప్పవాళ్ళమైపోతాం. అయితే నువ్వు గొప్పదానివమ్మా. నా సూర్య కూడా అలా గొప్పవాడవ్వాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నువ్వు నిలబడాలి. అందరి కడుపులు నిండేలా నువ్వు అన్నం పెట్టాలి. చేస్తావా? చేస్తానమ్మా. మరి నీకేం కావాలి? నాకా పూర్ణాలు, గారెలు, పులిహోర రోజు కడుపు నిండా ఉండేలా కాకుండా పస్తు లేకుండా భోజనముంటే చాలు. నేను గొప్పవాడినైతే ఇది నాకు చిన్న విషయం అమ్మా. ఇవాళ తిండి దొరుకుతుందో లేదో అని వెతుక్కునే నాకు అది చాలా పెద్ద విషయం సూర్య. మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడువుర నా కొడుకా. దేవుడా, నేను పెద్దయ్యాక మా అమ్మ అడిగినవన్నీ ఇచ్చేలా నన్ను గొప్పవాణ్ణి చెయ్యి. మా అమ్మ తిని చాలా రోజులైందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను చిన్నోడిని కదా, తను అడిగినవి ఇవ్వలేను. నువ్వు ఇవ్వు స్వామి, ప్లీజ్ స్వామి. అరే, ఎక్కడిదిరా? అక్కడ పెడుతున్నారా, వెళ్ళు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకొని ఆయన. థ్యాంక్ యూ పంతులు గారు. సరస్వతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మా, అమ్మా, నీకోసం ఏం తెచ్చానో తెలిస్తే టక్కుని లేచి కూర్చుంటావు. చూడమ్మా, నీకోసం పులిహోర తీసుకొచ్చాను. అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, నాకు భయమేస్తుంది. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా. అమ్మా లేమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. సూర్య, నేనెక్కడున్నా నీ వెనక నీడలాగే ఉంటాను. నీకే ఆపదొచ్చినా నిన్ను రక్షించుకుంటాను. అమ్మా, ఏమైందమ్మా నీకు? అప్పుడు అమ్మని గుర్తుపడతావు కదూ? అమ్మా, నీకోసం పులిహోర తెచ్చానమ్మా. అమ్మా తినమ్మా.
అమ్మా చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా అమ్మా లేమ్మా చక్కగా బతుకు కొడుకా అమ్మా లేమ్మా నీ దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుకా పక్కని వనుకుని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుకా మా అమ్మ ఆ రోజు తను తినాల్సింది ఎవరికో పెట్టేసింది అనుకున్నాను. కానీ అప్పటికి 3 వారాల నుంచి తను తినకుండా నాకే పెడుతుందని తెలుసుకునేసరికి మా అమ్మ చాలా దూరం వెళ్ళిపోయింది. అన్ని కత్తిపోట్లు పొడిచిన నన్ను ట్రీట్ చేయడానికి డాక్టర్లే భయపడ్డారు. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించింది అంటే తను మా అమ్మ కాక ఇంకెవరు బామ్మ? తను ఎక్కడున్నా నేను కలుసుకుంటాను బామ్మ. కానీ నా చెల్లి నన్ను చూసే సమయానికి నేనిలా రౌడీలా ఉండకూడదు బామ్మ. తను నన్ను కలవడానికి భయపడకూడదు. సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి. అందుకే బామ్మ, నా కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆడపిల్లని చంపడం తప్పని తెలిసిన ఈ ఒక్క డీల్కి ఒప్పుకున్నాను. నీకు దిగులెందుకురా సూర్య, నీ దగ్గర అన్నిటికీ సమాధానాలున్నాయి. అమ్మ కళ్ళల్లో చివరి వరకు తను చనిపోతుందని బాధ లేదు. చివరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా తను నా కళ్ళల్లోకి చూస్తూ నాకు ముద్ద తినిపించి కళ్ళు మూసింది. అదే ధైర్యం ఈ అమ్మాయి కళ్ళల్లో కనిపించింది. మా అమ్మ తర్వాత నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చూసింది తనే బామ్మ. అదే నన్ను కలవర పెడుతుంది. ఇది లాక్కూడదు బామ్మ. ఈ డీల్ తొందరగా ముగించేయాలి. మల్లిక గారు, రేపు నేను చెప్పిన చోటికి 5 కోట్లు తీసుకుని రండి. అక్కడి నుంచి మా వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తారు.